నా పేరు జానకి, ప్రగతిశీల మహిళా సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిని. ఈరోజు ధర్నా ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, గత 3 నెలలుగా కురుస్తున్న మోందా తుఫాను కావచ్చు, అంతకుముందు వచ్చిన తుఫానులు కావచ్చు, వాటికి పేరు పెట్టలేదు కానీ ఈసారి వచ్చిన తుఫానుకైతే మోందా తుఫానా ఇది పువ్వుల్లాగా, ఒక మల్లె పువ్వులాగా విరజిల్లుతుందనేది చెప్పారు. కానీ మల్లె పువ్వులాగా ఒక్కొక్క మనుషులు రాలిపోతూ ఉన్నారు, ఒక్కొక్క రైతు చనిపోతూ ఉన్నాడు, ఒక్కొక్క మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా దారితీసింది. ఈ సంవత్సరం కాలంలో వర్షాలే లేటుగా పడ్డాయంటే తుఫానులు ఏకదాటిగా వస్తున్న వలన మిర్చి పోయింది, వరి పోయింది, పత్తి పోయింది, మొక్కజొన్న పోయింది, అన్ని బస్తాలు పోయినాయి. చిన్న చిన్న అప్పడాలు, పెసర లాంటివి కూడా నీళ్ళల్లో తడిసి మునిగిపోయిన పరిస్థితి, రైతుల పరిస్థితి కనపడుతుంది. మీరు చూసుకున్నారు, ఇవాళ కరెక్ట్ ఆఫీస్ని ఒక రకంగా పోలీసులను కూడా తరుముకుంటూ వస్తూ ఉన్నా కూడా వాళ్ళని నెట్టుకుంటూ రావడానికి కారణం ఏంటంటే రైతుల బాధ. రైతు చేలలో ఇంతవరకు ఏ ఒక్క అధికారి కానీ ఏఓలు కానీ మండల అధికారులు కానీ లేకపోతే కలెక్టర్ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ ఎవ్వరు కూడా పోయి రైతులని వాళ్ళ పంటని పరిశీలించిన పరిస్థితి కనపడలేదు. మేము తక్షణం ఏమంటే రైతులు నష్టపోయిన పంటకి తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని, వరికి కానీ పత్తికి కానీ అప్పరాలు కానీ అన్ని రకాల పంటలకు నష్టపరిహారం వాటికి గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వట్లేదని, సీసీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదని, ఇంతవరకు నష్టం వచ్చి రైతులు ఇంత బాధపడుతున్నా సీసీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఇది ప్రభుత్వ వైఫల్యమే చెందింది. గత ప్రభుత్వమే నష్టం కల్పించింది రైతుల కంటే, ఈ ప్రభుత్వం రైతును రాధం చేస్తానని రైతుని బిచ్చగాని చేసి రైతుని ఆత్మహత్యలు చేసుకొని, కుటుంబాలు కూడా ఆత్మహత్యలు చేసుకొని, పురుగు మందు తోటకు తెచ్చుకున్న కలుపు మందు ఒక రైతు 3 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని కుటుంబం మొత్తం చనిపోయింది. వాళ్ళని ఆదుకోవాలని, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలని, నష్టపోయిన రైతులకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని. ఇవాళ ఫ్యాక్టరీలు కాలిపోతే మాత్రం లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఆ ఫ్యాక్టరీ అధికారిని ఆదుకుంటున్నారు. కానీ ఇవాళ రైతు చనిపోతే ఆదుకునే పరిస్థితి కనపడట్లేదు. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రగతిశీల యువజన సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శిని. ప్రధానంగా రైతాంగం మొత్తం కూడా ఈ జిల్లా మొత్తం కూడా ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. ఒక పక్క కోతులతోని విపరీతంగా కోతులు పంటల మీద పడి నష్టం చేస్తున్నప్పుడు కూడా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని పంటను కాపాడుకున్నటువంటి పరిస్థితులలో అరొకరో పంట చేతికొచ్చేటువంటి పరిస్థితులలో మోందా తుఫాను వచ్చేసి మొత్తం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనపడుతుంది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పాము. తడిసిన ధాన్యాన్ని ఈ పాటికి కూడా ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ లేదా సిసిఐ కేంద్రాల ద్వారా కానీ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కనపడతలేదు. అదేవిధంగా వరికి, మొక్కజొన్నకు, పత్తికి గిట్టుబాటు ధర అడుగుతా ఉన్నాం, మద్దతు ధర అడుగుతా ఉన్నాం. ఇవేవి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మొత్తం కూడా మండల వ్యాప్తంగా గ్రామాలలో ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేయాలి. ఏఓలు కానీ ఏఈఓలు కానీ ప్రభుత్వ అధికారుల చేత సర్వేలు చేయించండి. నష్టపోయిన పంటలను కాపాడే దిశగా, రైతులను ఆదుకునే దిశగా ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. నా పేరు లక్ష్మి, నేను పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలిని. ఇవాళ రైతులు చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఇవాళ ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు పరిస్థితి ఇలా ఏర్పడుతుంది. ఇవాళ తుఫాను వల్ల చాలా వరకు నష్టపోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. ఇవాళ ప్రభుత్వం కూడా దాని మీద కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇవాళ మరి ఈ రైతుల్ని మేము రైతు బిడ్డలము, మేము రైతుల్ని ఆదుకుంటాము, రైతుల కోసం మేము పనిచేస్తాం అనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఇవాళ చేసిన వాటిని కూడా ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఇవాళ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలి. రైతుల్ని వాళ్ళని సర్వే చేసి వాళ్ళ పరిస్థితులను ఎట్లా ఉన్నాయో ఏమున్నాయో అని వాటిని వాళ్ళు సాల్వ్ చేయడం కోసం ఈ ప్రభుత్వం కానీ ఈ కలెక్టర్ కానీ అన్ని మండలాలలో సర్వే చేసి కలెక్టర్ గారు పంపించి సర్వే చేసి ఆ సర్వే చేసినాక వాళ్ళకి ఎంత నష్టమైందో ఆ నష్టపరిహారాన్ని రైతులకు కట్టించాలి. వాళ్ళు ఇవాళ తడిసిన ధాన్యాన్ని కూడా మొక్కజొన్నలు కానీ, వడ్లు కానీ, పత్తి కానీ ఇవాళ మొత్తం మొక్కలు వచ్చి విపరీతంగా రోడ్ల మీద పోసుకొని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులని మీరు కలెక్టర్ గారు దాన్ని గుర్తించి దానికి నష్టపరిహారం కట్టించాలి, ఆ ధాన్యాన్ని అంతా కూడా కొనాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా మహిళా సంఘం తరఫున. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో కురిసినటువంటి అధిక వర్షాల వలన, మోంతా తుఫాను వలన పంట నష్టపోయినటువంటి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి అఖిల భారత రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఇలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుఫాను వలన కానీ లేదా ఇతర కారణాల వల్ల కానీ తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. ఈ పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి సర్వే చేసి వెంటనే పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా అన్ని రకాల రైతు సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేసినప్పటికీ, డిమాండ్ చేసినప్పటికీ ఈరోజు కూడా వాళ్ళ సర్వేలు మొదలుపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా
ఇలా పండించినటువంటి పంటని కొనుగోలు కేంద్రాలని అన్ని మండల కేంద్రాలలో CCI కొనుగోలు కేంద్రాలు కానీ అదేవిధంగా ధాన్యం IKP కొనుగోలు కేంద్రాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది రైతు కూలి సంఘం. అంతేకాదు కురిసినటువంటి వర్షాలకు మన ఖమ్మం జిల్లాలో 2 మరణించారు. ఒకటి కామెపల్లి మండలంలో, తర్వాత ఇక్కడ మన ఏన్కూరు మండలంలో. ఇప్పటికి వాళ్లకు 50 లక్షలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పినా కానీ కనీసం వాళ్ళని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అనేక మంది ఇండ్లు కూలిపోయినాయి, అనేక పశుపక్షాదులు చనిపోయినటువంటి జంతు నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, చెరువులు దిగిపోయినాయి, మత్స్య సంపద నష్టం జరిగింది. ఇట్లా అనేక రకాల నష్టాలు జరిగితే ఏదో ఎకరానికి 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, అవి కూడా ఎక్కడో ఆఫీసులలో కూర్చొని మాట్లాడడమే తప్ప ఈ రోజు వరకు చెల్లించినటువంటి పరిస్థితి లేదు. వెంటనే మీరు అన్ని రకాల పంటల్ని ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఆ మద్దతు ధరకే మీరు కొనుగోలు చేయాలి. మధ్య దళారులు విపరీతమైనటువంటి గ్రామాల మీద పడి విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో వాళ్ళని అదుపు చేయాలి, వాళ్ళని అరికట్టాలి. ఖచ్చితంగా రైతాంగం పండించిన ప్రతి గింజ, ప్రతి పంట ఏదైనా సరే మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. అది మద్దతు ధర మీరు ప్రకటించినటువంటి మద్దతు ధరనే మేము చెల్లించమని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది ఒక న్యాయమైనటువంటి డిమాండు. ఈ డిమాండ్ని కనుక మీరు నెరవేర్చకుండా ఉన్నట్లయితే రాబోయేటువంటి కాలంలో రైతుల ప్రతిఘటనకు, రైతుల తిరుగుబాటుకు గురికావాల్సినటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది.